ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం 15వ అధ్యాయం 12 నుంచి 25 వరకు వైకుంఠ లోకం యొక్క వర్ణన ఉంది. సో ఈ వర్ణన మనకి ఎన్నో శ్లోకాల్లో ఉంది కనుక ఇది ఈరోజు రేపు 2 రోజులు కలిసి చూద్దామంట. సో ఈరోజు యొక్క శ్లోకాలు ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందాము. ఓం అజ్ఞాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో భక్తులందరికీ స్వాగతం. 12వ శ్లోకం నుంచి చూద్దామంట. బ్రహ్మదేవుడు ఇప్పుడు ఈ యొక్క దేవతలకు వారి యొక్క సందేహాన్ని ఇంకా అలాగే వారికి వచ్చిన కష్టం యొక్క మూల కారణం దానికి కావాల్సిన కథనం మొత్తం కూడా ఇప్పుడు వర్ణించబోతున్నారు. అందులో భాగంగానే ఈ వైకుంఠలోకం గురించి కూడా వర్ణిస్తారనమాట. బ్రహ్మోవాచ మానసా మే సుతాయుష్మత్ పూర్వజ సనకాదయః చేరుర్విహాయ సా లోకాల్ లోకేషు విగత స్పృహా. तो यहाँ पे बता रहे ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మదేవుడు ఏమంటున్నారంటే మానసామే సుతాయుష్మత్, నా మానస పుత్రుడు, నా మనస్సు నుంచి ఉద్భవించిన 4 కుమారులు సనకాదయ సనత కుమార్ సనక సనాతన సనందన ఇంకా సనత్ కుమార్. వీళ్ళు 4 కూడా వారికి ఎటువంటి భౌతికచ్చ లేదు. వారు అలా ఏ భౌతికిచ్చ లేని వాళ్ళు అలా భ్రమించుకుంటూ భ్రమణ చేసుకుంటూ వెళ్తున్నారు. సో మరి ఏం జరిగిన తర్వాత ఆ విషయం చెప్పబోతున్నారు. కానీ దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు? సనక సనాతన వీళ్ళందరూ చతుష్కుమారులు, వీళ్ళు భ్రమణ చేసుకుంటూ వెళ్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ దితి గర్భంలో ఉన్న వాళ్ళు ఎవరు, అసలు ఎవరున్నారు దితి గర్భంలో, వాళ్ళు ఎలా దితి గర్భంకి చేరుకున్నారు, గల కారణం, దానికి కావాల్సిన బ్యాక్డ్రాప్ స్టోరీ అనమాట.
సో అది ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. సో అది ఎలా జరిగింది ఘటన, అది ఎవరు, వాళ్ళు అక్కడికి ఎలా చేరుకున్నారు. సో ఆ విషయాలు చెప్పడం కోసం అనేసి ఇప్పుడు వైకుంఠ లోకం యొక్క వర్ణన దాని ముందు చెప్తారు. దానికి ముందు జరిగే ఘటనల భాగంగా అంతేకాకుండా అక్కడ జరిగిన ఘటనను కూడా సంపూర్ణంగా వైకుంఠ లోకంలో వర్ణిస్తూ వైకుంఠ లోక వాసుల గురించి, వారి యొక్క కార్యాల గురించి వర్ణిస్తారు. సో ఈరోజు రేపు మనము ఈ వైకుంఠ లోకం యొక్క వర్ణన, అందులో వైకుంఠ వాసుల యొక్క వర్ణన ఈరోజు చూద్దామంట, ఈరోజు రేపు. సో దాని తర్వాత ఇంకా కొన్ని మంచి ఘటనలు జరుగుతాయి. అది ఈ అధ్యాయంలో స్టార్ట్ అయితే వచ్చే అధ్యాయం వరకు కంటిన్యూ అవుతుంది. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొత్తం ఈ భాగవతంలో అదొక మంచి ఆసక్తికరమైన ఘటన. సో దానికన్నా ముందు ఈ వైకుంఠ వర్ణనాన్ని ఎందుకు చేస్తున్నారు అంటే, ఇది అవసరం ఏంటి వైకుంఠాన్ని వర్ణించడం అంటే, ఒకటి బ్రహ్మదేవుడు స్వయంగా ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కనుక ఆయన కూడా భగవంతుడి ధామాన్ని, వైకుంఠవాసులు అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల్ని తప్పకుండా గుణగానం చేస్తారు. అదే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో కూడా చెప్తారు. ఆ వైకుంఠ ధామాన్ని, ఆ వైకుంఠ వాసుల్ని ప్రతి ఒక్కరూ ముల్లోకాల్లో వారిని గుణగానం చేస్తారు. సో బ్రహ్మదేవుడు ఎందుకు చేయడు, తప్పకుండా చేస్తారు కదా. అందుకే ఫస్ట్ ఆయన వాళ్ళని గుణగానం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి దేవతలు అంటే వారికి ఇంకా కొద్ది భౌతిక ఇచ్చలు అవునా ఉన్నాయి. అందుకే కదా ఇంకా ఇక్కడే ఉన్నారు చాలామంది దేవతలు. కొంతమంది శుద్ధ భక్తులు కావచ్చు, కానీ కొంతమంది మాత్రం తప్పకుండా ఇంకా భౌతిక ఇచ్చలతో ఉన్నారు. కనుక ఎలా భగవంతుడు ఒక శుద్ధ భక్తులు వారి చేతన, వారి కార్యాలు వర్ణిస్తూ ఒక శుద్ధ భక్తి పట్ల ఈ వైకుంఠ లోకాన్ని వర్ణిస్తూ, భగవంతుడిని వర్ణిస్తూ, ఇప్పుడు ఇంకా ఈ చతుష్కుమారులు కూడా ఎలా శుద్ధ భక్తులుగా మారతారో ఆ విషయాన్ని కూడా ఇదే వర్ణనలో చెప్తారనమాట. అంటే ఈరోజు రేపు కాదు, తర్వాత వచ్చే శ్లోకాల్లో అది మనం తర్వాత చూద్దామంటే వచ్చే వారం చూస్తాము. సో ఈ దేవతలకు కూడా శుద్ధ భక్తి అంటే ఏమిటి అని ఒక రుచి చూపించాలనే ఉద్దేశంతో కూడా బ్రహ్మదేవుడు ఇప్పుడు ఈ యొక్క వైకుంఠ వాసుల గురించి వర్ణిస్తారు. త ఏకదా భగవతో వైకుంఠశ్యామలాత్మనః యయుర్వైకుంఠ నిలయం సర్వలోకం నమస్కృతం. అన్ని లోకాల్లో ఉన్న వాసులందరూ కూడా నమస్కరించే ఆ వైకుంఠ లోకం, ఆ వైకుంఠ లోకానికి ఒకసారి చేరుకున్నారు నా చతుష్కుమారులు, నా యొక్క పుత్రులు. అలా భ్రమణ చేస్తూ వైకుంఠ లోకాన్ని చేరుకున్నారు. వారికి అంత శక్తి ఎలా వచ్చింది అంటే, వాళ్ళకి ఎటువంటి భౌతిక కలుషితం లేదు, వాళ్ళకి భౌతిక భోగవృత్తి, భౌతిక ఆసక్తి ఏమాత్రం లేదు. ఆ విషయం మనం ముందే చూసేసుకున్నాము. స్టార్టింగ్లోనే వాళ్ళు జన్మించినప్పుడే మిమ్మల్ని ప్రజాపతులుగా అవ్వండి, సంతానాన్ని ఉత్పన్నం చేయండి, వివాహం చేసుకొని అని చెప్తే బ్రహ్మదేవుడు ఆజ్ఞను కూడా ఉల్లంఘించేసి, మేము ఇలాగే ఉంటాము, చిన్నపిల్లల్లాగా మేము ఇలా పెద్దగా అవ్వము, ఇంకా అలాగే మాకు వివాహం చేసుకునే ఆసక్తి కూడా లేదు, మాకు ఏమాత్రం భౌతిక ఆసక్తి కూడా లేదు, ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలని, మేము ఓన్లీ జ్ఞాన మార్గం ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవడానికి, భగవంతుడి పైన ధ్యానం చేసుకోవడానికే ప్రయత్నిస్తాము, మొత్తం మా ఆధ్యాత్మిక చింతన కోసమే మా యొక్క జీవితం, ఆధ్యాత్మిక అన్వేషణ కోసమే, ఆధ్యాత్మిక జీవితం జీవించడం కోసమే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో అలా తిరుగుతూ ఒకసారి ఇలా చేరుకున్నారనమాట. సో ఇప్పుడు ఇలా వైకుంఠ లోకాలకి చేరుకున్నారు కదా. ఇది వైకుంఠ లోకానికి అంటే వైకుంఠ అని ఎందుకు వచ్చిందంటే పేరు, కుంఠ అంటే ఏవో రకమైన కష్టాలు, ఒక రకమైన టెన్షన్ అన్నమాట, యాంగ్జైటీ. కుంఠ అంటే ఏదో రకమైన సమస్య. సో వైకుంఠ అంటే అక్కడ ఎటువంటి చింత, ఎటువంటి యాంగ్జైటీ, టెన్షను, ఎటువంటి దుఃఖాలు ఉండవు అన్నమాట, ఎటువంటి సమస్యలు ఉండవు. అసలైన పెద్ద సమస్య ఏంటి అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జన్మ మృత్యు జరా వ్యాధి. సో దీనివలన ప్రతి ఒక్కరూ ఎప్పుడూ టెన్షన్లో ఉంటారనమాట. ఇప్పుడు కరోనా వచ్చింది, సో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరు చచ్చిపోతారో తెలియదు, సో కొంచెం టెన్షన్లో ఉంటారు. అంటే జన్మ మృత్యు జరా వ్యాధి. ఇప్పుడు ఈ వ్యాధి కారణంగానే కదా మొత్తం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఎవరైనా సరే అందరూ టెన్షన్లో పడిపోయారు. సో ఎంతోమంది చనిపోయారు. సో ఈ విధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జన్మ మృత్యు జరా వ్యాధి వలన ఎన్నో రకమైన శోకాలు, సమస్యలు, ఆవేదన, చింతన ఇవన్నీ కలుగుతాయన్నమాట మనస్సుకి.
అటువంటి ఏ చింత ఉండకుండా ఉంటుంది వైకుంఠంలో. ఎందుకు అంటే వైకుంఠంలో జన్మ మృత్యు జరా వ్యాధి ఉండదు. అది మన అస్సలైన గ్రహం అన్నమాట. మనకెందుకు మరి ఇలా మనము ప్రతి ఒక్కరు కూడా చావద్దు, చనిపోవద్దు అనుకుంటారు, శాశ్వతంగా జీవిద్దాం అనుకుంటారు. ఏ సమస్య లేకుండా సుఖంగా సంతోషంగా శాశ్వతంగా జీవించాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. ఎంతో కష్టపడ్డ తర్వాత వాళ్ళు ఏదో కొంచెం సుఖం అనుభవించడానికి కొంచెం అవకాశం దొరుకుతుంది ఇక్కడ. అది కూడా తాత్కాలికమైన సుఖం. అదే వైకుంఠ లోకంలో ఏంటంటే మనం చూస్తాం ఇప్పుడు, అక్కడ అన్ని సువిధలు, అన్ని సుఖాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇక్కడ కన్నా ఎక్కువే అక్కడ అన్నీ ఉపలబ్ధమవుతాయి. అంతేకాకుండా అక్కడ అన్నీ శాశ్వతం. అక్కడ ఏమాత్రం జన్మ మృత్యు జరా వ్యాధి అని ఉండవు కనుక ఎవరికి ఎటువంటి టెన్షను, యాంగ్జైటీ లేదన్నమాట. ఏమైపోతుంది, ఏం కాదు, అన్నీ శాశ్వతమే. ఇక్కడ ఎవరు చనిపోరు, ఏ వ్యాధి రాదు, నువ్వు ఎప్పుడు ముసలివాడు అయిపోవు, ఎప్పుడు యవ్వనంగానే ఉంటావు. సో ఏ టెన్షన్ లేకుండా ఉంటారనమాట. అంతేకాకుండా వాళ్ళు ఎప్పుడు ఇంకా ఆనందంగా ఉంటారు. అది కూడా ఆధ్యాత్మిక ఆనందంగా. భౌతికంగా మీరు ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయో దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ వస్తువులు, ఎక్కువ సూదెలు వైకుంఠ లోకంలో ఉంటాయి. సో అందుకనే ఈ వైకుంఠ లోకం అనేది చాలా ప్రత్యేకమైన లోకం. దాని గురించి కొన్ని విషయాలు ఇంకా వస్తాయి, వచ్చే శ్లోకాల్లో చూద్దామంట. వసంతి యత్ర పురుషాః సర్వే వైకుంఠమూర్తయః ఏ